హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. ఈరోజు గోంగూర మటన్ నా స్టైల్లో చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే మటన్ తీసుకోవాలి, శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. తర్వాత గోంగూర ఆకుల వరకే తెంపుకోవాలి. తెంపుకొని చక్కగా కడిగేసాను, నేను ఆల్రెడీ కడిగేసి వాటర్ పోసి పెట్టుకున్నాను. ఇంకా ఏమన్నా ఇసుక ఉంటే కిందికి వెళ్ళిపోతుంది అనమాట వాటర్లోకి, ఇలా చూస్తున్నారా. సో గోంగూరతోని చాలా జాగ్రత్తగా ఉండాలండి, సన్న ఇసుక ఉంటుంది. సో చాలాసార్లు అంటే ఒక 4-5 టైమ్స్ కడగాలన్నమాట. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను కచ్చా పచ్చగా నూరి పెట్టుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి. గోంగూరని వేరేలాగా ఫ్రై చేసి అలా చేస్తారు, కాకపోతే నా స్టైల్లో ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను, చూసేయండి. ఒక 2 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకోవద్దండి, మటన్ కర్రీలో అంటే ఫ్యాట్ ఉంటుందన్నమాట. సో ఎక్కువ ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా ఫ్యాట్తో కలిసి ఇంకెక్కువ ఆయిల్ అనిపిస్తుంది, తినాలనిపించదు అనమాట, నోటికి ఏదోలాగా ఉంటుంది అనమాట. సో 2 పావుల ఆయిల్ చాలన్నమాట, ఎక్కువ వేసుకోవద్దు. ఆయిల్ కాగాక నేను చూపిస్తాను, చూడండి. సింపుల్ ప్రాసెస్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అమ్ము, నూనె కాగాక 2 లవంగాలు, మీరు ఘాటు ఎక్కువ అయినా పర్లేదు తినగలుగుతాము అంటే చూసి వేసుకోండి. 2 లవంగాలు వేసేయండి. వేగాక అవి వేసి కొంచెం వేగనివ్వండి. లవంగాలు ఆయిల్లో వేగితే ఘాటు స్పైసీనెస్ అంతా కూడా ఆయిల్కి పట్టేస్తుంది అనమాట. సో అవి కొంచెం చిటపట అయ్యాక ఆనియన్స్ వేసేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి ఆయిల్లోనే వేగనివ్వాలన్నమాట. మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ కుక్కర్లో వండేటప్పుడు ఆనియన్స్ని ఎక్కువ బ్రౌనిష్ కలర్లో వేయించకండి, ఫ్రై అవ్వనియకండి. జస్ట్ ఉడికిపోతే చాలన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది అట్లా చేస్తే. ఓన్లీ బిర్యానీలో కానీ ఎక్కువ గ్రేవీ లాగా కర్రీస్ కావాలన్నప్పుడు మాత్రమే ఆనియన్స్ని బ్రౌన్గా ఫ్రై చేస్తే గ్రేవీ అనేది వస్తుందన్నమాట. సో ఇదొక టిప్ లాగా యూజ్ అవుతుందని చెప్తున్నానండి. ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలంటే ఉడకాలన్నమాట. ఆనియన్స్ బాగా వేగనివ్వద్దండి, వేగితే ఏంటంటే మనకి అంత మంచి టేస్ట్ రాదనిపిస్తుంది నాకు. నేను చేసే స్టైల్ అనమాట ఇది కంప్లీట్గా. సో చూడండి, ఇలా కొంచెం వేగితే సరిపోతుంది మనకి, ఒక 40% వేగితే చాలు. తర్వాత ఇందులోకి మనం కచ్చా పచ్చగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేయండి. తర్వాత కొంచెం పసుపు వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ కూడా కచ్చపచ్చగా నూరుకున్నాను కదా, అది కూడా ఏంటంటే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ పచ్చివాసన పోతే చాలన్నమాట, అంతే. చూసారా, అప్పట్లో మా అమ్మమ్మ అయితే నిజంగా అండి మటన్ కర్రీ చాలా రకాలు చేసేదన్నమాట. సో చాలా రకాల్లో కూడా అన్నీ కూడా కలిపేసి అన్నీ ఒక దాంట్లోనే వేసి కలిపేసి పెట్టేది. కానీ ఏం టేస్ట్ ఉండేదండి, కర్రీలు అయితే సూపర్ టేస్ట్ అనిపించేది నాకు. సో నేను కలిపి పెడతాను అనుకున్నాను, కాకపోతే ఇది గోంగూర మటన్ కదా, సో ఈ ప్రాసెస్ చేద్దాము, నా ప్రాసెస్లో చూపిద్దాము అన్నట్టుగా వీడియో తీసాను. ఇది వేగిపోయింది చూడండి, ఉడికిపోయింది కదా, ఇంత చాలు, ఇంకెక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఇందులో ఇప్పుడు మనం ముందు కడిగి పెట్టుకున్న మటన్ వేసేద్దాం. మటన్ కూడా వేసేసి మంచిగా కలిపేసి ఒక్క 2 మినిట్స్ ఆయిల్లో మగ్గనివ్వండి. 2 మినిట్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు మనకి. ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టేసుకుందాము, చిన్నగా పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వద్దాం. చూడండి
మటన్ చక్కగా మగ్గిపోయింది. అంతే, ఎక్కువ అవసరం లేదనమాట. ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మగ్గాక ఇందులో మనము టమాటో ముక్కల తర్వాత కడిగేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులోనే ఇప్పుడే వేసేసుకుందాం. గోంగూర ఇంకా కట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇట్లా వేసిన కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది లేండి, అంత టైం ఏం పట్టదు. చూసారా, కూర ఉడుకు పట్టేసింది. ఇదంతా కూడా మనము మటన్ వేసిన దగ్గర నుంచి కూడా మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చేయాలి. చేస్తే అందులో మటన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసి కొంచెం మగ్గిపోతుంది అన్నమాట కూర. చూస్తున్నారా, మనకి సైడ్ అంతా వాటర్ ఫామ్ అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు, తర్వాత కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఒకవేళ పిల్లలు తింటారు అంటే కారాన్ని చూసి వేసుకోండి, లేదా పచ్చిమిరపకాయలైనా వేయకుండా ఓన్లీ కారంతోనే చేసుకోవచ్చు. ఓకేనా? కారం వేసి కొంచెం కలిపిద్దాం. మటను మనకి కొన్నిసార్లు ముదురు మటను, లేత మటను అని ఉంటాయి కదండి. ముదురు మటన్ దొరికితే అసలు ఉడకదనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము కుక్కర్లో వండుకున్నాం అనుకోండి, ఈజీగా ఉడికిపోతుంది. కాకపోతే ఒక 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకున్నామంటే ఉడికిపోతుంది అనమాట. నేను ఎప్పుడు మటన్ కుక్కర్లోనే చేస్తానండి, నార్మల్గా చెయ్యను అనమాట. సో అది చూసారా, ఇలా కారం ఉప్పు వేసాక కొంచెం మగ్గనిస్తే ఏంటంటే ఉప్పు కారం ముక్కలకి పట్టేస్తుంది అన్నమాట. సో అది ఇప్పుడు ఏంటంటే ఫైనల్ టచ్ అనమాట. యాక్చువల్లీ నేను ఇంట్లోనే ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా అన్నీ మిక్స్ చేసి ఒకటే పౌడర్ యూజ్ చేస్తానండి. 10 డబ్బాలు తీయడము, వాడటము, మళ్ళీ సర్ది పెట్టడం అలాంటివి కాకుండా ఒక్క దాంట్లోనే యూజ్ చేస్తాను అనమాట. ఇగో ఇది అండి, అది ఆల్ ఇన్ వన్ పొడి అనమాట ఇది. సో అది ఒక స్పూన్ వేసుకొని చక్కగా కలిపేద్దాం. కలిపేస్తే ఇప్పుడు మనము దీంట్లోకి కొన్ని వాటర్ అండి, ఎక్కువ పోసుకోవద్దు, జస్ట్ మనకి మటన్ ఉడికితే సరిపోతుంది. లేదు అంటే మరీ గ్రేవీ లాగా అయిపోతుందండి. ఎప్పుడైనా గోంగూర మటన్ కొంచెం చిక్కగా గ్రేవీ తక్కువ ఉండి కలుపుకునేలాగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో చూసి పోసుకోండి నీళ్ళు. వాటర్ పోసాం కదా, ఎందుకంటే ఆల్రెడీ మటన్ నుంచి వాటర్, గోంగూర నుంచి నీళ్ళు ఊరుతాయి కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. అంతేనండి, కొంచెం ఒక ఉడుకు పట్టాలి, ఉడుకు పడితే సరిపోతుంది అనమాట. చూసారా, ఉడుకు పట్టేస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత, ఎందుకంటే ఉడికినాక మరీ గ్రేవీ లాగా ఉంటే బాగోదండి టేస్ట్ కూడా. సో చూసి వాటర్ పోసుకోండి. కొంచెం వేడెక్కాక మనము కుక్కర్ లిడ్ పెట్టేద్దాం. మాకు తెలిసిన షాప్ అండి అది, మటన్ షాపు. సో అన్న ఎప్పుడు వెళ్ళినా మంచి మటనే ఇస్తాడు మాకు, ఫ్రెష్ది. అఫ్కోర్స్ ఇంకా లోపల మనం చూడం కాబట్టి ఎప్పుడు ఇచ్చినా ఈజీగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని నేను ఒక 3 విజిల్స్ పెట్టేస్తాను అంతే, ఎక్కువ విజిల్స్ పెట్టనండి. ఒకవేళ మీకు ముదిరిన మటన్ అనిపించింది అనుకోండి, ఒక 5 to 6 విజిల్స్ పెడితే సరిపోతుందండి, మంచిగా ఉడికిపోతుంది. ఎంత ముదురుదైనా కూడా కుక్కర్లో వండేస్తే ఈజీగా ఉడికిపోతుందండి.
చూసారా ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం కుక్కర్ లిడ్ పెట్టేద్దాం. కుక్కర్ లిడ్ పెట్టేశానండి. జస్ట్ 3 విజిల్స్ అండి. మీరు చూస్తూనే ఉండండి. జస్ట్ ఎంత అండి, జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది మటన్ కర్రీ. చాలా బాగుంటుందండి. నిజంగా రైస్లోకే కాదండి, చపాతి, జొన్న రొట్టె ఏదైనా తినొచ్చండి. పెద్ద ప్రాసెస్ లాగా అది గోంగూర వేరేగా ఉడకబెట్టేసి చేయటము, మటన్ వేరేగా ఉడకబెట్టి మళ్ళీ తాలింపు పెట్టి చేయటం, అలాంటి ఏం అవసరం లేదండి. ఇలా సింపుల్గా కుక్కర్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఏవైనా మనము అంటే ఇంట్లో ఉన్న వాళ్ళనే కాదండి, ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఊరికే వంటగదిలో ఉండి వంటలు చేస్తూ ఉండాలంటే ఎవరికైనా విరక్తి అండి, విసుగొస్తుందండి. అలా కాకుండా ఈజీ మెథడ్లో వంటలు చేసుకున్నాం అనుకోండి, టైం సేవ్ అవుతుంది. మనం ఫాస్ట్గా వంటలు చేసి మన వాళ్ళకి పెట్టినట్టు ఉంటుంది కదండి. ఏమంటారు? అది 3 విజిల్స్ వస్తే చాలండి. 3 విజిల్స్ అయిపోయాయి కదండి. స్టవ్ కట్టేద్దాము. స్టవ్ కట్టేసి ఇంకా కుక్కర్లో ఉన్న గ్యాస్ మొత్తం రిలీజ్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ ఆగుదాము. తర్వాత ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూద్దామా మన మటన్ గోంగూర ఎలా వచ్చిందో. చూడండి విజిల్ ఎంత పోయింది. టంటనాయ్, చూడండి ఎంత బాగుందో, ఎంత టెంప్టింగ్గా ఉందో. చాలా మంచిగా ఉడికిపోతుంది కూడా అండి. అస్సలు టెన్షన్ పడొద్దు, ఉడుకుతుందో ఉడకదో అన్న డౌట్ అస్సలే ఉండొద్దు. చేతి నిండా కొత్తిమీర తీసుకొని ఇలా పైన గార్నిష్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఆగి తింటే కొత్తిమీర ఫ్లేవర్తో మటన్ గోంగూర అద్దరహో, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పండి. ఓకేనా?